భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు రసవత్తర మలుపులోకి చేరింది. ఫలితం 5వ రోజుకు వాయిదా పడింది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే ఆలౌటైన విండీస్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుత పునరాగమనాన్ని నమోదు చేసింది. అనూహ్యంగా 390 పరుగులు చేసి భారత్ ముందు 121 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఉంచింది. ఇదే మ్యాచ్లో ఒక డిఆర్ఎస్ హై డ్రామా చోటు చేసుకుంది. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే 4వ రోజు తొలి సెషన్లో విండీస్ ఆధిపత్యం కొనసాగించింది. జాన్ క్యాంప్ బెల్ అద్భుతంగా ఆడి సెంచరీకి చేరువయ్యాడు. అయితే కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా వేసిన పర్ఫెక్ట్ యార్కర్ బంతి ప్యాడ్ను తాకింది. టీమిండియా మొత్తం ఎల్బీడబ్ల్యూ కోసం జోరుగా అప్పీల్ చేసింది. కానీ ఎంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కి అనుకూలంగా నాట్ అవుట్ ఇచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ వెంటనే డిఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ ఎంపైర్ చెక్ చేయగా బంతి బ్యాట్ మరియు ప్యాడ్కి ఒకేసారి తగలడంతో అల్ట్రాయిచ్లో స్పష్టమైన ఎడ్జ్ కనిపించలేదు. దాంతో థర్డ్ ఎంపైర్ మెయిన్ ఎంపైర్ నిర్ణయాన్నే ఫైనల్గా పరిగణించి నాట్ అవుట్ అని ప్రకటించాడు. అక్కడే బుమ్రా చిరునవ్వుతో అది అవుట్ అని మీకు తెలుసు కానీ టెక్నాలజీ నిరూపించలేకపోయింది అని కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో బుమ్రా సావేజ్ రియాక్షన్ వైరల్ అయింది. మొత్తం మీద విండీస్ ఈ టెస్టులో ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఫాలో ఆన్ ఆడుతూ కూడా 390 పరుగులు చేయడం నిజంగా విశేషం. ఇక భారత్ చేతుల్లో ఇప్పుడు 121 పరుగుల చిన్న లక్ష్యం ఉంచింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలోనే టీం ఇండియాకు షాకింగ్ ఆరంభం ఎదురైంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జైష్పాల్ కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా ఒక వికెట్ నష్టపోయి 63 పరుగుల వద్ద నిలిచింది. ఇంకా విజయానికి కేవలం 58 పరుగుల దూరంలో ఉన్నారు. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని అద్భుతమైన స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.